నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. గ్యాస్ కోసం అవును. ఏంది మరి ఏమంటున్నాను అక్కడ ఆ ఏరియాలో ఏం లేవా సికింద్రాబాద్ అంటే నాది ఇక్కడ ఉంది. నేను రీసెంట్ గా షిఫ్ట్ అయినాను అనమాట. అది నెక్స్ట్ మార్చుకున్నాను లోపలే ఇది వచ్చింది. ఏమంటున్నా అక్కడ పరిస్థితి ఏంది సికింద్రాబాద్ అక్కడైతే బాగానే ఉంది. మరి ఇంటి డెలివరీ కూడా చేస్తున్నారు అక్కడ. ఏంది మరి ఇక్కడ ఏదో యుద్ధం వల్ల కొరత ఏర్పడ్డది గ్యాస్ సిలిండర్ ధరలు ప్రాబ్లం అదే. సోషల్ మీడియాలో అయితే అసలు ఇదైతే లేదు అన్నట్టు. నైట్ కూడా నేను ఒకసారి ట్రై చేస్తే బుక్ కాలేదు, అది నెంబర్ పని చేయలేదు. మార్నింగ్ కూడా ట్రై చేసా, కాలేదు. ఒక్కసారి రింగ్ అయిన తర్వాత కాలేదు. మళ్ళీ చేస్తే ఎంగేజ్ వచ్చింది. మళ్ళీ ఆటోమేటిక్ మెసేజ్ వచ్చింది, బుక్ అయింది, కన్ఫర్మ్ తీసుకోవాలి అని. తెచ్చుకోవాలని రాలేదు, బుక్ కన్ఫర్మ్ అయిందని వచ్చింది. సరే అయిపోయిందని చెప్పేసి నేను వాళ్ళు ఒక నెంబర్స్ ఇచ్చారు స్లిప్ అయిన ట్రై చేసా, కలవట్లేదు. మెకానిక్ కాల్ చేసా. నేను మెకానిక్, నాకు అలాంటి సమాచారం ఏం తెలియదు అన్న. సరే అసలు ఏం లేకపోతే సరే వెళ్ళే వెళ్దాం అని చెప్పేసి నేను పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇట్లా ఈ విధంగా అడిగే ప్రయత్నం చేసారా ఇంకో ఇక్కడ లేదు. ఇప్పుడైతే లంచ్కి వెళ్ళామన్నారు, 2 o'clock తర్వాత అయితే ఇస్తామన్నారు. మళ్ళీ అది అక్కడ స్టాక్ ఉందా లేదా, మళ్ళీ అది ఇచ్చినాక స్లిప్లు ఉత్తగా తీసుకొని ఇంటికి వెళ్ళాలా తెలియదు. పరిస్థితి ఏంటంటే నిజంగా ఇప్పుడు గ్యాస్ లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి అంటే రెంట్ కుంటారు కాబట్టి కనీసం కట్టెల పొయ్యి కూడా పెట్టేసి పరిస్థితి లేదు. కట్టెల పొయ్యి పరిస్థితి లేదు. ఇంకా పస్తులు ఉండాల్సి వస్తుందేమో, పరిస్థితి తెలియదు మరి. మళ్ళా అంటే ఇప్పుడు ప్రజలకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటే బాగుంటది. ప్రభుత్వం కూడా ఏమంటే 10% మేము ఎక్స్ట్రానే ఇస్తున్నాం అంటున్నారు, కానీ ఇక్కడ అయితే ఎక్కడ చూసినా ఈ విధంగానే అయితే ఏర్పడుతుంది. అదేదో ప్రజలకనే క్లారిటీ క్లియర్ గా ఉండి ఎప్పటిలాగా కొనసాగింటే బాగుండదు. కానీ మరి ఏమైతుందో పరిస్థితి తెలుస్తలేదు. పరిస్థితి ఇప్పుడైతే ఏమనేటువంటిది కూడా మైండ్ అయితే బ్లాంక్ లోనే ఉంది. ఏం చేయాలి ఫర్దర్, ఇప్పుడు దొరకలేదంటే నెక్స్ట్ ఏం చేయాలనే ఆలోచన కూడా లేదు. అంటే ఇప్పుడు దొరకకపోయేసరికి కూడా చాలా మంది ఒకటి ఉన్నా కూడా ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ లో దొరకదామని ఇంకా కూడా ఎక్స్ట్రా పెట్టుకునేటువంటి ఛాన్స్ లో కూడా ఇటువంటి అట్లాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సింగిల్ సిలిండర్ ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా ఘోరంగా ఉంది. ఏంటనేది అర్థం తీసుకుంటుంటారు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ కూడా 25 days తర్వాత బుకింగ్ అన్నట్టు సిస్టమ్ అయితే అది ఓకే, పర్లేదు, బాగానే ఉంది. అంటే కొందరు తీసుకెళ్ళి ఇమ్మీడియట్లీ మళ్ళీ ఇంకోటి తీసుకెళ్తారంటే అసలు లేని వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. 25 రోజుల తర్వాత బుకింగ్ అనేటువంటిది బాగానే, మంచి ఆలోచన బాగానే ఉంది. కానీ అసలు లేని పరిస్థితి ఏంటి అనేది, అసలు లేని వాళ్ళు ఏ విధంగా ఇది అవుతారో ఏమో అర్థమైతలేదు. ఫస్ట్ నేను రేపు ఏం చేయాలో నాకు అర్థమైతే లేదు. ఇప్పుడు సిలిండర్ దొరకకపోతే అదే ఆలోచన. ఏమో 2 గంటలు అంటున్నాడు, చూద్దాం. అంటే ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చేదా ఇంటికి వచ్చి ఇంకో వారం 10 రోజులు అవుతుంది అంటారు. అసలు ఇంకా ఈ రోజు ఫోన్ చేస్తే ఎత్తడం లేదు, ఫోన్ ఎత్తడం లేదు. అంటే ఇప్పుడు కానీ ఫోన్ లోనే బుక్ చేసుకుని వచ్చేవాళ్ళ అవును, అంటే ఫస్ట్ వచ్చిండేది ఇంకా ఇప్పుడే. ఇంతకు ముందు ఏం లేదు, బుక్ చేసేదే వచ్చేస్తుంది, అక్కడ ఇంటికి వస్తుంది, వాళ్ళే డిస్ప్యూట్ చేస్తారు. ఇప్పుడు ఏమంటున్నారు ఇంటికి తీసుకురావట్లేదు అడిగాము, వారం 10 రోజులు పడుతుంది అంటున్నారు. మరి ఈ రోజు ఫోన్ చేస్తే అసలు రెస్పాన్స్ లేదు. ఇక్కడ ఫోన్ ఎత్తారు, ఇప్పుడు అడిగితే 2 గంటలకి అన్నాడు. మరి అదే ఆఫీస్ తీస్తారా ఎక్కడ ఏంటని అడగాలి. తెలియదు, లేదు. ఇంకా అడిగినా 2 గంటలకి అన్నారు. మెసేజ్ చూపిస్తే 2 గంటలకి అన్నారు. ఖచ్చితంగా బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు ఇక్కడ, డైరెక్ట్ అదేం తెలియదు అన్న. బుక్ చేసుకోవాలి కంపల్సరీ. చేసుకున్నా, నాది ఉంది, బుకింగ్ ఉంది. 3వ తారీఖు బుక్ చేసిన, 7వ తారీఖు మెసేజ్ వచ్చింది మనకి. అప్పుడు రేటు కూడా జంప్ లేదు, ఇప్పుడు రేటు జంప్ అయింది. 965 ఇచ్చాడు రేటు, అప్పుడు 905 రూపాయలే. 3 days లో వస్తుంది అన్నాడు మెసేజ్ లో. లేదు, అడ్రస్ లేదు. ఇంకా ఫోన్ చేశా 3 days అయినాక వస్తుందమ్మా. ఫోన్ చేసి ఎత్తారు, మీకు కావాలనుకుంటే ఆఫీస్కి రండి అన్నాడు. మన ఆఫీస్లో పనిచేసేవాళ్ళు. ఈ రోజు ఫోన్ చేస్తున్నా వస్తుందమ్మా అని, అసలు ఫోన్ ఎత్తడం లేదు. నేనే తీసుకొని వచ్చా, అంటే ఇంకా తెలియాలి కదా. అవును, రాసి పడేస్తే అవసరం లేదు రాబాయ్ అని పైన వాళ్ళు చెప్పేయచ్చు కదా. ఇప్పుడు మాకు దొరికితే మీకు ఇస్తాము, లేకపోతే లేదు. వస్తుంది, ప్రాబ్లం లేదని అవన్నీ మాటలు చెప్పుకోండిగా, అవుతుందా లేదని 2 చెప్పేస్తే ఎవరు వస్తే వాళ్ళు పడతారు, అంతే కదా. ఇప్పుడు లేదంటే కట్టెలు పోయి మామూలుగా ఇంతకు ముందు మనం చిన్న ఉన్నప్పుడు కట్టెలు పోయి అలా చేసుకుంటారు, తప్పేముంది దానికి. ఎవరైనా పెట్టినిస్తారు, ఇప్పుడు గ్యాస్ లేదా అయితే నువ్వు ఇయ్యి అంటారు. అదే 2000 1000 ఇస్తామయ్యా నీకు ఎక్కువ ఇయ్యి అంటారు. మరి అప్పుడు ఏం చేస్తాడు ఆయన కూడా? ఫస్ట్ ఆయనకే దొరకదు కదా, మనకు దొరికితేనే ఆయనకు దొరికినట్ట, లేకపోతే లేదు.